నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మై గ్రామంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దైలతాబాద్ నుండి బషీరాబాద్ తరలి వస్తుండగా పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పలు కంపెనీల షేర్లకు చెందిన నకిలీ పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులను అమ్ముతూ ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 4 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమాయక రైతులను మోసం చేసే వారిని, జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. Slide